హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో ఈరోజు మన వీడియో వచ్చి చూడండి, బాత్రూంలో గ్లేజర్లని, సో మన ట్యాప్ పాయింట్లని, షవర్ పాయింట్లని, అలాగే టైల్స్ కూడా, అలాగే ఫ్లోరింగ్ కూడా తీసేయాలండి. సో మొత్తం మనం తీసేసేయాలి. అలాగే చూడండి, ఇది వచ్చి మనకి డ్రెస్సింగ్ రూమ్ అనమాట. సో ఈ డ్రెస్సింగ్ రూమ్ బాత్రూమ్ అటాచ్డ్ ఉంటే, ఆ బాత్రూమ్కి ఈ డోర్ వచ్చి గ్లాస్ అనమాట. సో ఆ గ్లాస్ ముందే తీసి మనం జాగ్రత్తగా పక్కన పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇలా ఎందుకు తీయవలసి వచ్చింది అంటే చూడండి, లీకేజ్ అండి. సో బాత్రూమ్ లీకేజ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల అలాగే కారిపోయి పెయింట్లు మొత్తం పాడైపోయి, అలాగే ఈ కవరింగ్ చూసారా, పైపుల్ని కవరింగ్ చేశారు, ఫ్రేమ్ పెట్టి చూడండి, జిఐ పైపులు అండి. మొత్తం ఆ లీకేజ్ నీళ్ళు దీటి మీద పడటం వల్ల మొత్తం అనేది తుప్పట్టేసినాయి. ఫ్రెండ్స్, మా ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అది ఇంకొంచెం చేరే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అలా కుట్టిచ్చేసామండి, మొత్తం ఇంకా తీసేయాల్సిందే. ఇది వచ్చి మనకి మాస్టర్ బెడ్రూమ్ వెనకాల గెస్ట్ బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ లో బాత్రూమ్ ఇది. మొత్తం ఇది ఏంటంటే ఓన్లీ ఫ్లోరింగ్ గా తీసాం మనం. శానిటరీ ఫిట్టింగ్స్ అని, అలాగే వేసిన కాంక్రీట్ బెడ్ మొత్తం గులస అన్ని కూడా కుట్టించేసాం. అలాగే నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్. సో ఫస్ట్ మనం చూసారు కదా, ఈ గ్లేజర్ లైట్ కుర్రోలు అయితే తీస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. సో ఇదనమాట, మొత్తం చిన్న మచ్చున్న వాన గారికి నచ్చదు. సో దానివల్ల మొత్తం తీసేయండి. వాల్స్ కూడా తీసేయడం జరిగింది. ఫ్రెండ్స్, వాల్స్, ఫ్లోరింగ్ మొత్తం శానిటరీ పార్ట్ చేసినంతా తీయవలసిందే, వేరే దారి లేదు. సో ఫ్రెండ్స్, ఇలాగా మనకి కవరింగ్ చేశారు పైపులతో. సో ఇలాగ కవరింగ్ చేసుకోవడం వల్ల కూడా ఒక కారణం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది, ప్రీవియస్ వీడియో చూడండి. ఇలా లీక్ అవ్వడానికి జరగడానికి కారణాలు 3 కారణాలుగా చెప్పాను. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది, ఈ వీడియో కూడా. ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకూడదు, చూడండి. స్కిప్ చేస్తే మటుకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అర్థం కాదు. మనం ఎలా సరి చేస్తాం అనేది ఈ వీడియో. ఫ్రెండ్స్, మొత్తం ఇలాగా తీసేసాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలండి. స్లాబ్ మీద అసలు గులసనది ఏమి ఉండకూడదు. సో అలాగా శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని డ్రై అయిన తర్వాత మనం వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. ఇది వచ్చి ఆర్ఎఫ్ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ వారి వాటర్ ప్రూఫింగ్ అండి. సో ఫస్ట్ అలా కార్నర్ మనం శుభ్రంగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాటం ఆరిజెంట్లో ఒకసారి, వర్టికల్ గా ఒకసారి. సో అలా 2 కోటింగ్లు ఇచ్చుకొని దాని మీద స్కిల్లింగ్ చేసుకోవాలి. ఆ స్కిల్లింగ్ చేసుకునేది మీకు చూపిస్తాను, చూడండి. సో ఇది 2 కోటింగ్ అని. ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనం వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం. 2 బాత్రూమ్ కొట్టేసాం కాబట్టి 2 వాటర్ ప్రూఫింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి లీక్ అవ్వదు అనమాట. ఫ్రెండ్స్, ఇలాగ 2 కోటింగ్లు అయిన వెంటనే, 2వ కోటింగ్ అయిన వెంటనే 1.1 సున్నం కలుపుకొని బాగా సొల్లుగా అంటే పల్స్గా ఉన్న చేసుకొని దాన్ని వాటర్ ప్రూఫింగ్ చేస్తాం కదా, అలకాలన్నమాట. ఆ అలికిన దాని తర్వాత బేబీ సిప్స్తో కంకర కలిపి జిగురుగా దాన్ని మనం ఆల్రెడీగా పైపులు సెట్ చేయడం జరిగింది. ఆ అంగుళం పైప్ దగ్గరికి వాటర్ వచ్చేలాగా మనం పాయలు వేసుకొని ఆ పాయలకి మనం బద్దలాక్కోవాలి. సో మహా అయితే అంగుళం మందం పడుతుందండి. అలాగే బేసిప్స్తో లాక్కొని అలాగే మూలలో ట్యాపర్లు చేసుకోవాలి. ఆ ట్యాపర్లు చేసుకున్న తర్వాత మనకి ఒండ్రు లేదా కళాయి, కొన్ని చోట్ల కళాయి అంటారు, మా ఏరియాలో అయితే ఒండ్రు అంటారు. సో అలా వేసుకొని సాఫ్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే పైపుల కింద సో శానిటైజ్ చేయక ముందే వాటర్ చేసుకునే సరి అయిన పద్ధతి. సో బాత్రూంలో మనం ఇలా చేసుకుంటే, వాటర్ ప్రూఫ్ చేసుకుంటే కనుక లీకేజ్లు అనే బారి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, అలాగే చూడండి, నెక్స్ట్ రోజున మనం నీళ్ళు పట్టి చెక్ చేసుకోవాలి. చేసిన తర్వాత వెంటనే శానిటైజ్ చేసేయకూడదు. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అయ్యి రెండోసారి చేస్తున్నాం కాబట్టి మనం నీళ్ళు పట్టుకొని చెక్ చేసుకోవాలి. మనం ఎలా ప్యాక్ చేసాం, సో మనం పట్టిన నీళ్ళు వలన ఏమైనా మళ్ళీ లీక్ అవుతుందా అని ఒక 3-4 రోజులు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత నీళ్ళు వదిలేసి మనం శానిటరీ వర్క్ అనేది చేసుకోవాలి. ఫ్రెండ్స్, అదే చూపిస్తున్నాను. మన ఇంచుమించు 5 రోజుల దాకా నీళ్ళు స్టాక్ పెట్టాం. సో చూసాము, ఎక్కడ కూడా లీకేజ్ అనేది లేదు. మనకి లీక్ అవ్వట్లేదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత సో మనం పట్టిన నీళ్లు అలా వదిలేసుకోవాలి. చూడండి, మనకి అంగుళం పైపులోంచి నీళ్ళు అనేది వెళ్ళిపోతున్నాయి. సో అంగుళం పైపే మనకి లీకేజ్ పైప్ అనమాట. ఆ లీకేజ్ పైపే ఫ్యూచర్లో మనకి కర్మకాయలు ఎప్పుడన్నా లీక్ అయింది అనుకోండి, దాని ద్వారా
చుక్కలు అనేది బయటకు వస్తాయి. దాన్ని కూడా మనం లైన్ కలపడం జరిగింది. దాన్ని మీకు తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం బాత్రూమ్ లో చేసుకున్నప్పుడు ఇప్పుడు కూడా ఎస్టబుల్ పైపులను వాడాలి. సో చూడండి, లీక్ అయిపోయే దగ్గర మనం స్పాంజ్ ముక్క పెట్టాం. సో మనకి ఏమైనా లీక్ అయితే ఆ స్పాంజ్ ముక్క లాక్కొని ముక్క అవతలకి వదలడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం మల్టీ ఫ్లో ట్రాప్ 2.5 అండి ఇది. ఇప్పుడు కూడా వాష్ బేసిన్ పాయింట్ వచ్చినప్పుడు మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేసి దాంట్లో కనెక్టింగ్ చేసుకోవాలి. స్మెల్ అనేది రాదనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చి నాన్ ట్రాప్, అంటే దీంట్లో వాష్ బేసిన్ పాయింట్, సో నాన్ ట్రాప్ వచ్చి ఫ్లో ట్రాప్ అనమాట. ఆ ఫ్లో ట్రాప్ కి అంగుళం సిపిసి ముక్కలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 1/2 ఇంచ్ కట్ చేసి అలా సెట్ చేసుకోవాలి. ఎంసీల్ సాయంతో. పెద్ద ఎంసీలు వాడాలండి, చిన్న ఎంసీలు వాడకూడదు. పెద్ద ఎంసీలు మొత్తం యూజ్ చేసి దానికి పెట్టేయచ్చు. దానివల్ల నష్టం అయితే ఏం ఉండదు, లీకేజ్ అనేది జరగదు. ఈ పైపులు కప్పడానికి మనం కాంక్రీట్ బెడ్ వేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆ బెడ్ మీద కూడా మనం వాటర్ ప్రూఫింగ్ అంటే వాటర్ పెట్టి ఫ్లో ట్రాప్ లోకి చిన్న ముక్క సెట్ చేసాం కదా, దాంట్లో కూడా మనం టైల్స్ కింద ఏమైనా లీక్ అయితే ఆ లీకేజ్ అయిన వాటర్ కూడా మనకి ఆ ఫ్లో ట్రాప్ లోకి అంగుళం పై పెట్టి మళ్ళించడం జరిగింది. అదే ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇలాగా బెడ్ వేసే ముందు ఒండ్రు సైడ్లు కూడా వేసుకొని అలాగే సున్నం రాయాలి. చేస్తే ఏమవుతుందంటే సైడ్లు టచింగ్ బాగుంటది అనమాట. మనం కాంక్రీట్ బెడ్ వేస్తున్నాం కాబట్టి ఆ పచ్చి మీద టచింగ్ అనేది బాగుండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కాంక్రీట్ బెడ్ కూడా ఒక స్పిరిట్ లెవెల్ తో వాటర్ పెట్టుకొని మన ఫ్లో ట్రాప్ లో అంగుళం ముక్క ఏర్పాటు చేసాం కదా, దాంట్లోకి వాటర్ వచ్చేలాగా మనం పాయలు సెట్ చేసుకోవాలి. సో 5 మూల అంగుళం వాటర్ పెట్టుకోవాలి. కనీసం బాత్రూమ్ కి 5 మూల అంగుళం వాటర్ పెట్టుకుంటే మనకి బకెట్తో నీళ్ళు పోస్తే దాంట్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో అదే ఇలా చేసాం మనం. కాంక్రీట్ బెడ్ కూడా వాటర్ ప్రూఫ్ చేసాం అనమాట. సో ఇదేంటంటే టైల్స్ కింద లీక్ అయితే మనకి ముక్క ద్వారా నాన్ ట్రాప్ లోకి కారిపోతాయి మళ్ళీ. చూడండి, అదే మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ వాటర్ పోసాను. ఆ వాటర్ మనం అలాగే లీక్ అయింది అనుకోండి, ఆ ముక్క ద్వారా మళ్ళీ నాన్ ట్రాప్ లోకి నీళ్ళు వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 లీకేజ్ ఆప్షన్లు ఇవ్వడం అనేది జరిగింది. శానిటరీ పైపుల కింద, అలాగే టైల్స్ కింద. సో వీడియోలో గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం వచ్చే వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.